ఫ్రెండ్స్, వెల్కమ్ టు షారూస్ కిచెన్. ఈరోజు వచ్చేసి మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో. ఫస్ట్ అయితే మిర్చి తీసుకున్నాను. దీన్ని కొంచెం ఇలా పేస్ట్గా చేసుకుందాం. ఇంత మటుకు అయితే చాలు. బౌల్లో తీసేసుకుందాం. కొంచెం ఆనియన్స్ కూడా ఇలా చాప్ చేసి పెట్టేసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆవాలు, కొంచెం ఆవాలు కచ్చపచ్చగా మనం సేమ్ ఇలాగే నూరేసుకుందాం. ఇలా ఇందులో కొంచెం పప్పుల పొడి కూడా తీసుకోవాలి. నేను ఏ టైంలో కలపాలో మీకు చూపిస్తాను. కర్డ్ తీసుకొని కొంచెం బాగా క్రీమీ కొంచెం థిక్ కర్డ్ తీసుకోవాలి. కొంచెం ఒక బౌల్లో కర్డ్ తీసుకోవాలి. దాని తర్వాత పప్పుల పొడి రెండు మిక్స్ చేసుకోవాలి. దీంతో చేసుకుంటే మనకి లంప్స్ లేకుండా నీట్గా వస్తుంది అన్నమాట. ప్యాన్ పెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ప్యాన్ హీట్ అవ్వాలి, కొంచెం ఫ్రై అవ్వాలి. మనం ఆల్రెడీ నూరి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం ఆనియన్, ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఆల్రెడీ ఆవాలతోటి ఆవు పొడి తయారు చేసుకున్నాం కదా, అది కూడా వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. మజ్జిగ పులుసుకి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఈ మ్యాంగో, ఇంగువ కొంచెం వేసుకుందాం. ఆల్రెడీ మనము ఇందులో పప్పుల పొడి వేసుకొని థిక్ కన్సిస్టెన్సీలో చేసుకున్నది మనం ఇందులోకి ఇప్పుడు వేసేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది. ఓకే, ఎక్కువ దీన్ని ఏం ఉడికించొద్దు. వన్స్ పోసిన తర్వాత వెంటనే ఆఫ్ చేసేసుకుందాం. ఎంత బాగుంటుందంటే టేస్ట్ చేసి నాకు కామెంట్లో మీరే చెప్పండి. డెఫినెట్గా రాయలసీమ స్పెషల్ ఇలాగే చేసుకుంటామన్నమాట మా స్టైల్లో అయితే. అందుగురించి మీ అందరికీ ఒకసారి దీని గురించి చెప్దాము, చూపిద్దామనేసి ఈరోజు చేశాను మజ్జిగ పులుసు రాయలసీమ స్టైల్లో. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఇంకా సైన్ అవుట్ చేస్తుంది మీ షారూస్ కిచెన్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. డెఫినెట్గా కామెంట్ చేయండి ఎలాగుందో. ఓకే, బాయ్.